హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు రెసిపీ వచ్చేసి మనందరికి ఎంతో టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. ఈవెన్ బ్యాచిలర్స్ కానీ, న్యూ బిగినర్స్ కానీ ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా క్విక్‌గా అయిపోతుంది. లంచ్ బాక్స్‌లోకి ఈ బిజీ షెడ్యూల్‌కి హడావిడిగా క్యారేజ్ ఏం వండాలా అని ప్రయత్నించే వాళ్ళకి, అలానే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు క్విక్‌గా అయిపోయే రెసిపీ అండి. టమాటా పెరుగు పచ్చడి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి ఒక 3 టమాటాలు, ఒక 7, 8 పచ్చిమిర్చి. సో, మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని వన్స్ మనకి వాటర్ అనేది బాయిల్ అయ్యాక, ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది బాయిల్ అయ్యాక టమాటాలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవటమేనండి వీటిలోకి. అలానే 1/4 టర్మరిక్ వేసుకోండి పసుపు. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అనేది ఈ టమాటా ముక్కల్ని మొత్తం బాయిల్ అవ్వనియండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. డైలీ రోజు తినే కూరల కన్నా ఇలా ఒక్కసారి ప్రయత్నించండి. కొత్త వెరైటీగా ఓన్లీ ఇదొక్కటి చేసుకొని టమాటా పెరుగు పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే సూపర్‌గా ఉంటుందండి. అలానే నైట్ టైమ్ మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా వరి నూక ఉంటుంది కదండీ! అది ఉప్మాలా చేసుకొని దాంట్లోకి పెరుగు పచ్చడి చేసుకున్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. క్విక్‌గా అయిపోయింది. జస్ట్ 5 మినిట్స్‌లో అయితే ఈ రెసిపీ అనేది అయిపోతుందండి. సో, మనకి ఇలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా బాయిల్ అవ్వనియండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో, అప్పుడు నా వీడియోస్ అనేది మీరు డైలీ చూడొచ్చు. ప్లీజ్ మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకున్నా, అలానే రెసిపీస్‌లో ఎలాంటి వీడియో పెట్టాలి అనుకుంటున్నారో మీ సైడ్ నుంచి నాకు ఈ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను 100% ఆ వీడియో పోస్ట్ చేయటానికి డెఫినెట్‌లీ నేను రెడీగా అయితే ఉన్నానండి. సో, మనకైతే అవైతే టమాటాలైతే బాయిల్ అయ్యాయి. దాన్ని కూల్ డౌన్ చేసుకొని సెపరేట్‌గా ఓ పక్కన పెట్టేసుకున్నామండి. అలానే మరొక స్టవ్ పైన పాన్ పెట్టేసి దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. పోపుకండి. టమాటా పెరుగు పచ్చడి మెయిన్ పోపనేది ఎక్కువ మనం దాన్ని బట్టి చూసుకోండి. సో, మనకి ఆయిల్ అనేది బాయిల్ అయ్యాక పచ్చెనపప్పు, మినపప్పు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి కొంచెం ఫ్రై అవుతున్నాయనగా కొంచెం ఇంగువ వేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఆవాలు, మెయిన్ ఈ టమాటా పెరుగు పచ్చడికి ఇంగువేసుకోండి. ఫ్లేవర్ దట్టంగా చాలా అంటే చాలా బావుంటుందండి. ఈ టమాటా పెరుగు పచ్చడి మా బ్రాహ్మిన్ స్టైల్‌లో ఎలా చేస్తానో మీరందరితో షేర్ చేసుకుంటున్నాను. వన్స్ మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో. సో, దీంట్లో ఇంగువ వేసాను కదండీ! ఇప్పుడు ఫ్లేవర్ కోసం కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఒక 2 మినిట్స్ జస్ట్ మనం అలా మిక్స్ చేసేసేసుకొని లైట్‌గా మనకి పోపయితే రెడీ అయిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌కయితే వచ్చేసాయి కదండీ! మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటాలు, పచ్చిమిర్చి బాయిల్ అయ్యాయి కదండీ! దాంట్లోకి ఈ పోపనేది ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవటమేనండి. సో, ఇదయితే మనకి కూల్ డౌన్ అయిపోయిందండి. దీంట్లోకి నేను పోపయితే యాడ్ చేసేస్తున్నానండి. వన్స్ పోపు వేడి మీద వేయకండి. మెత్తగా అయిపోతుంది. కొంచెం మనకి ఇది చల్లారాక టమాటా ముక్కలవి అప్పుడు ఈ పోపయితే వేసుకుంటే పైన కొంచెం కరకరలాడుతూ పోపు మనకి నోటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బావుంటుందండి. ఫినిషింగ్‌లో అయినా లేదంటే పోపేసాక కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చునండి. సో, ఇప్పుడు ఫైనల్‌గా నేను కర్డ్ అయితే వేస్తున్నానండి. పెరుగయితే యాడ్ చేసేసి దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకోవటమేనండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో సింపుల్‌గా, ఈజీగా, క్విక్‌గా అయిపోయే టమాటా పెరుగు పచ్చడైతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే అబ్బా! సూపర్‌గా ఉంటుందండి. నాకంటే చాలా అంటే చాలా ఇష్టమండి టమాటా పెరుగు పచ్చడి. మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.